యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము కీర్తన గ్రంథము 119 అధ్యాయము 143 వచనము. శ్రమలు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగచేయచ్చు ఉన్నవి. శ్రమల దినాలలో ఉంటున్నాం, వేదనకరమైన దినాలలో ఉంటున్నాం. కష్టాలు, అవమానాలు, నిందలు, ఎటు చూసినా ప్రతి మనిషికి ఒక శ్రమకాలంగా ఉంటూ ఉన్నది. ఉన్న స్థితిలో కలిగిన వారైనా, లేని స్థితి కలిగిన వారైనా, ప్రతి మానవుడికి కూడా ఒక శ్రమ దినాలే. చాలామంది అనుకుంటారు కోటీశ్వర్లకు ఏముంది, వాళ్ళకి ధనం ఉంటుంది, వాళ్ళకి ఏ శ్రమ ఉండదు, లేని వారికే శ్రమలు అనుకుంటారు. కానీ లేని వారికంటే కోటీశ్వర్లు ఉన్న వారికే అధికమైన శ్రమలు ఉంటాయి. మనం అనుకుంటాం లేవని, కానీ వారికి ఎన్నో శ్రమలు ఉంటాయి, వారికి ఎన్నో విధాలైన పోరాటాలు ఉంటూ ఉంటాయి. మీకు ఎలా తెలుసమ్మా అనుకోవచ్చు. ఎంతోమంది నా ఫోన్ కాల్స్లలో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క శ్రమలు, వాళ్ళ బాధలు చెప్తున్నప్పుడు నిజంగా నేను అనుకుంటాను, అయ్యో లేని వారికి శ్రమలు అనుకున్నాను, కానీ ధనం ఉన్న వాళ్ళకి కూడా శ్రమలేనా అనుకుంటాను. అనుకోవచ్చు, ధనం ఉంది కదా, ధనం ఉన్నాక వాళ్ళకి శ్రమలు ఉంటాయి అనుకుంటారు. కానీ ధనం ఉన్నా వారి శరీరంలో ఉంటున్న అనారోగ్యము, వారికి ఉంటున్న వ్యాధులు, వారికి ఉంటున్న కుటుంబంలో అనేకమైన సమస్యలు, ఇవన్నీ కూడా డబ్బుతో తీర్చేబడేటివి కావు. కాబట్టి ప్రతి ఒక్కరిలో శ్రమలు అనేటివి సహజము, ప్రతి ఒక్కరిలో ఇవి ఉంటూ ఉంటాయి. కానీ ప్రతి మనిషికి ఒక నెమ్మది, సమాధానము, సంతోషము ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధానములో, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఒక సంతోషము, సమాధానము మనకి దొరుకుతూ ఉంటుంది. అందుకే ఆ మాటలలో చూడండి, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞ నాకు సంతోషము కలగచేయుచున్నది. దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, ఆయన బోధ, అవి ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో మనలో ఒక తెలియని సంతోషము, ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా నిజంగా శ్రమలు వచ్చినప్పుడు, ఏ స్థలానికి వెళ్ళినా ఆ శ్రమలను, మరి ఆ వేదన మనము బాధపడుతూనే ఉంటాము. కానీ ఈ పరిశుద్ధ గ్రంథము పట్టుకొని ఈ గ్రంథములో ఉన్న ప్రతి మాటను మనం ధ్యానిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ బాధ, ఆ శ్రమ అవన్నీ కూడా మనలో తొలగిపోయి ఒక సంతోషము మనలో కలుగుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ అన్నిటి నుండి, ఈ శ్రమలు, ఈ కష్టాల నుండి మనము మరి విడిపించబడాలి. ఇవన్నిటిని బట్టి మనం ఎంతో దుఃఖపడుతున్నాం. కానీ ఇవన్నిటిని బట్టి దుఃఖపడుట కంటే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ దుఃఖము, ఆ వేదన అన్నీ కూడా మన నుండి తొలగిపోయి మన సంతోషము మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందరము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ప్రోగ్రాము ఎంతమంది బిడ్డలు చూస్తున్నారో ప్రభువా, ఒక్కసారి మీరు తాకండి నాయన. వారిపైన మీ ఆత్మను కుమ్మరించండి ప్రభా, మీ అభిషేకమును కుమ్మరించండి నాయన. ఏ సమస్యల చేత బాధపడుతూ ఉన్నారో ప్రభా, అట్టి సమస్యల నుండి విడిపించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు. ఎటు చూసిన శ్రమల కాలంలో ఉంచడగా నా ప్రభా, వారి ప్రార్థనయు, వారి యొక్క ప్రతివేకమును, భక్తి జీవితమును బట్టి నాయన అట్టి శ్రమల నుండి విడిపించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు. ఇప్పుడే తాకండి పరిశుద్ధాత్మడ. ఏ అనారోగ్యం చేత బాధపడుతున్నారు మీరు ముడితే చాలు ప్రభా, మీరు తాకుతే చాలు ప్రభా, మీరు తాకమని అడగొచ్చున్న నాయన. నీకు వందనాలు. వెల్ బి గోబ్రి ఖామ్ ది నమస్తి క్లోబ్ ఐ క్యాన్ కా ఫ్లవరిమా ఐ కెన్ మీ స్టెల్ బికాస్ మై క్యాన్ ద రిమోది లిరిస్టి కౌరిమా విల్ బి స్టెల్ ఫ్లవరిమా. ప్రతి బిడ్డలను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.